హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత కొన్నేళ్లు ఆలీ, ఆ మధ్య కొన్నాళ్ళు సునీల్, ఈ ముగ్గురు మినహాయిస్తే ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసిన వాళ్ళే రాలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేశాడండి. అసలు సగం ఉడికిన బిర్యానీ మాదిరిగా సగం సగం చెప్తారేంటి? ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళేం చేశారు, ఆ స్థానంపై వేరే నటుడు కన్నేశారు అంటున్నారు కదా, మరి ఆ నటుడు ఎవరు అని అనుకుంటున్నారా? తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పటి నుంచో నడుస్తుంది. కాకపోతే అక్కడే జెండా పాతిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైమ్ గ్రేట్. 20 ఏళ్ల పాటు రాజేంద్రుడు తిరుగులేని కామెడీ హీరోగా చక్రం తిప్పారు. ఆ తర్వాత ఆలీ కొన్నేళ్లుగా, సునీల్ కొన్నాళ్ళు ఆ మ్యాజిక్ చేసి చూపించారు. 80-90 దశకాల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అగ్ర హీరోల సినిమాలతో సహా సమానంగా వసూలు చేశాయి. యమలీల లాంటి సినిమాలతో ఆలీ హీరోగా మెప్పించారు. అందాల రాముడితో హీరోగా మారిన సునీల్ మర్యాద రామన నుంచి హీరోగా మారిపోయారు. అరదశాబ్దం తరువాత మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు ఆయన. అయితే ఈ ప్లేస్ పై ఇప్పుడు ప్రియదర్శి కన్నేశాడు. బలగంతో హీరోగా తొలి విజయం అందుకున్నారు ప్రియదర్శి. ప్రస్తుతం ఈయన 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్నారట. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాను ఈ మధ్య మొదలుపెట్టిన దర్శి తాజాగా డార్లింగ్ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారట. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకుడు, నాభా నటేష్ హీరోయిన్. మరి ఈ సినిమాలతో ప్రియదర్శి హీరోగా సెటిల్ అవుతారేమో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.